హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దీంట్లో రెండు రకాలుగా మనం అప్లై చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, అదొక వే ఉంది. సో ఒకవేళ మాకు ఆన్లైన్లో కుదరదు అంటే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కూడా ఆ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి తీసుకెళ్ళి మీ దగ్గర ఎండి ఆఫీస్లో ఇచ్చేయచ్చు అన్నట్టు. రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి ఎలా ఫిల్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఆన్లైన్కి సంబంధించిన వీడియో అంటే ఆన్లైన్లో అప్లై చేసుకునే వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఆఫ్లైన్లో అంటే అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని సెర్చ్ బార్లో TSOBMMS అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మీకు TSOBMMS సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసేసుకోండి. సో దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో పైన మీకు కనిపిస్తుంది కదా, ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి 2 టైప్ ఆఫ్ వేస్లో చేసుకోవచ్చు. ఒకటి క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే పై దాన్ని క్లిక్ చేయండి. లేదు మేము అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేస్తాం అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఫ్రెండ్స్, ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి ఇక్కడ SC ST మైనారిటీ క్రిస్టియన్ BC MBC EBCకి సంబంధించిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు ఈ అప్లికేషన్ చేయవలసిందల్లా ఏంటంటే ఇక్కడ లబ్ధిదారుని ఫోటో అని కనిపిస్తుంది చూసారా, అక్కడ ఫోటో అయితే అంటించండి. తర్వాత మీరు ఏ కార్పొరేషన్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ కార్పొరేషన్ ఎంటర్ చేయండి. తర్వాత మీ జిల్లా రాయండి. తర్వాత మీ మండలాన్ని రాయండి. తర్వాత మీ గ్రామం ఏదో దాన్ని రాసేయండి. తర్వాత మీ ఫుల్ అడ్రస్ ఇక్కడ రాసేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. మొబైల్ నెంబర్ని ఇచ్చి కొంచెం మీరు పైకి స్క్రోల్ చేస్తే దరఖాస్తుదారుని వివరాలు అని కనిపిస్తుంది చూసారా. సో ఇక్కడ చూడండి, ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చుకోండి ఎవరైతే లోన్కి అప్లై చేస్తున్నారో. తర్వాత ఆధార్ కార్డుకి సంబంధించిన అప్లికెంట్ పేరు రాయండి. తర్వాత ఒకవేళ ఆడవాళ్ళు అప్లై చేసుకుంటే ఇక్కడ భర్త పేరు రాయండి. మగవాళ్ళు అప్లై చేసుకుంటే తండ్రి పేరు అయితే ఇక్కడ రాయండి. సో పురుషుడా స్త్రీయా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పుట్టిన తేదీని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత విద్యార్హత చూసుకుంటే మీరు ఏదైనా చదువుకొని ఉంటే చదువుకున్నామని పెట్టుకోండి, లేకపోతే లేదు అని పెట్టండి, నో ప్రాబ్లం. తర్వాత ఆహార భద్రత కార్డు, రేషన్ కార్డు అడుగుతుంది, రేషన్ కార్డు ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ సంవత్సర ఆదాయం ఎంత అని అడుగుతుంది, ఆదాయాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కుల ధృవీకరణ పత్రం నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ కులం ఏంటి అనేది అడుగుతుంది. తర్వాత ఉపకులం అంటే ఏంటంటే ఫర్ సపోజ్ SC అనుకోండి, SCలో మాల మాదిగ మహార అలా ఉంటుంది కదా, దాన్ని ఉపకులం అంటారు. ఒకవేళ మీరు BCలో అయితే BCలో కూడా ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ABC అనేవి ఉంటాయి కదా, దాన్ని మీరు రాసుకోవచ్చు ఉపకులం అంటే. తర్వాత మీరు చేసే పని ఏంటి అనేది ఇక్కడ రాసుకోండి. రాసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఒకవేళ మీరు దివ్యాంగులు అంటే వికలాంగులు అయితే ఇక్కడ ఆ పత్రం నెంబర్ ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. తర్వాత మీరు వ్యవసాయం చేస్తున్నారా, లేకపోతే ఇతరులు ఏదైనా బిజినెస్ ఉందా ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక పథకం వివరాలు అయితే మీరు స్కీమ్ నేమ్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఏ స్కీమ్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది. ఇక యూనిట్ విలువ ఎంత మీకు మీరు అప్లై చేసే దానికి విలువ ఎంత ఉంటుంది, ఎంత మీకు కావాలనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక ఆర్థిక సహాయ రకం అనేది అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ బ్యాంక్ లింకేజీ, బ్యాంక్ నేము, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక పట్టదారు పాస్ పుస్తకం ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, అది మ్యాండేటరీ అయితే కాదు. ఇక బ్యాంకు వివరాలు చూసుకున్నట్టయితే సో చూడండి ఫ్రెండ్స్, ఇక బ్యాంకు వివరాలు చూసుకున్నట్టయితే బ్యాంకు పేరు ఎంటర్ చేయండి. తర్వాత బ్రాంచ్ పేరు, తర్వాత IFSC కోడ్, తర్వాత మీ పాన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు, మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఇక తర్వాత ఈ పైన పేర్కొన్నవన్నీ ఇచ్చేసేసుకొని ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ సంతకం అడుగుతుంది, సిగ్నేచర్, వాళ్ళ సిగ్నేచర్ పెట్టేసి సో ఇక్కడ ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ పత్రం, ఆహార భద్రత కార్డు ఇవన్నీ అడుగుతుంది. ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఇక్కడ ఏదైతే ప్రూఫ్స్ అడిగాడో ఆ ప్రూఫ్స్ అన్నీ దానికి పిన్ చేసేసి తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న MPDO ఆఫీసులో అయితే ఇవ్వచ్చు. సో ఈ విధంగా అయితే మీరు ఆఫ్లైన్లో పెన్నుతోనే ఫిల్ చేసేసుకొని ఇచ్చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.